కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాటలు మరాఠీ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు అన్నారు. కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా బండి సంజయ్ గెలిచిన 5 ఏళ్లలో ఒక్క రూపాయి నిధులు తీసుకురాలేదని, అసమర్థు నాయకుడని, ప్రజాహిత యాత్రలో ఎప్పుడూ కూడా కేసీఆర్ని తిట్టుడే కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదని ఆయన ఆరోపించారు. ఇక యాత్రలు చేసుకుంటూ డబ్బులు వెనకేసుకున్నాడని, అందుకే రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తీసేశారని, పార్లమెంటు పరిధిలో ఏ నియోజకవర్గంలో కూడా నీ మార్కు లేదని వినోద్ కుమార్ 1000 కోట్లతో స్మార్ట్ సిటీ తీసుకొచ్చారని, 7 కోట్లతో సింథటిక్ వాకింగ్ ట్రాక్, 300 కోట్లతో వేలాడే వంతెన, 650 కోట్లతో రివర్ ఫ్రంట్ రైల్వే లైన్లో రాజీవ్ రహదారిని ఎక్స్ప్రెస్ హైవే చేయించి ఎయిమ్స్ ఆసుపత్రిని తీసుకొచ్చాడని, తెలంగాణలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ తెచ్చిన ఘనత వినోద్ కుమార్ దని, రాముడి పేరు చెప్పి బండి రాజకీయం చేస్తున్నాడని, బ్లాక్ మెయిల్ యాత్రలకు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ గెలుపు ఖాయమని జీవీ రామకృష్ణారావు అన్నారు. సైన్స్ స్టడీ సెంటర్ ని శాతవాన యూనివర్సిటీకి తీసుకొచ్చిన ఘనత మా వినోద్ కుమార్ గారిది. అంతే మా మానకొండ నియోజకవర్గానికి వస్తే మా పక్కనే ఉన్నటువంటి అలుగుదూరు మీద బ్రహ్మాండమైనటువంటి 300 కోట్లతోటి హ్యాంగింగ్ బ్రిడ్జ్, రివర్ ఫ్రంట్ తీసుకొచ్చి మా నియోజకవర్గానికి ఒక శోభ తీసుకొచ్చిన వ్యక్తి మా బోయినపల్లి వినోద్ కుమార్ గారు. అంతేకాకుండా హైదరాబాద్, మనోహరాబాద్, కొత్తపల్లి రైల్వే లైన్ తీసుకొచ్చిన ఘనత బోయినపల్లి వినోద్ కుమార్ గారిది. ఆ రైల్వే లైన్ ద్వారా సిద్దిపేట, సిరిసిల్ల, బోయినపల్లి మీద నుంచి హైదరాబాద్ పోయేటువంటి రైల్వే లైన్ తీసుకొచ్చింది మా వినోద్ కుమార్ గారు. అంతేకాకుండా జగిత్యాల్, కరీంనగర్, హుజరాబాద్, వరంగల్కి 4 లేన్ల రోడ్డు ఆ రోజు మా వినోద్ కుమార్ గారు చేయబట్టే అది శాంక్షన్ అయిన సంగతి కూడా ఇవాళ మేము బండి సంజయ్ గారు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం, వాయిదాలపల్లి, భూపాలపల్లి కూడా రోడ్డు శాంక్షన్ చేయించింది, డబుల్ రోడ్డు శాంక్షన్ చేయించింది కూడా బోయినపల్లి వినోద్ కుమార్ గారు. అంతేకాకుండా రాజీవ్ రహదారిని ఎక్స్ప్రెస్ హైవేగా గుర్తించాలని చెప్పి కూడా పార్లమెంట్లో మాట్లాడి దానిని ఎక్స్ప్రెస్ హైవే కూడా కన్వర్ట్ చేసిన ఘనత ఇవాళ బోయినపల్లి వినోద్ కుమార్ గారిది. అంతేకాకుండా తను ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో కనీసం 7,000 రూపాయలన్నా ఇవాళ బండి సంజయ్ గారు తీసుకొచ్చారని చెప్పి మేము వారిని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తన 7 నియోజకవర్గాల్లో తిరిగినా అని చెప్తున్నారు. మరి 7 నియోజకవర్గంలో నీ యొక్క సంక్షేమం ఎక్కడన్నా కనబడ్డదా? ఇక ఈ ఊర్లో నేను వచ్చినా, నేను ఈ యొక్క నియోజకవర్గానికి నేను ఈ పని చేసి పెట్టినా, నా ద్వారా ఈ నియోజకవర్గము కేంద్ర నిధుల నుంచి మేము ఈ పని చేసినామని చెప్పి ఒక్కటంటే ఒక్కటి ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ బండి సంజయ్ గారు చెప్పలేకపోయినని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మరి బండి సంజయ్ గారు గతంలో కూడా మీరు చాలా పాదయాత్రలు చేశారు. మీరు ఇంతకుముందు చేసిన పాదయాత్రలో వినోద్ కుమార్ గారి గురించి మాట్లాడకుండా పోతే, సో నేను బండి సంజయ్ గారిని ఒకటే అడుగుతున్నాను, మీరు కేవలం అంటే కేవలము మీ నోటి నుంచి వచ్చేది ఒకటి దేవుని పేరు వస్తుంది, రాముని పేరు వస్తుంది. ఇవాళ మీరు ఎంత దిగజారిపోయారంటే మీ యొక్క భారతీయ జనతా పార్టీ పోస్టర్లలో ఇంట్లో రాముని గౌరవంగా పూజించుకోవాలి, రామునికి కళ్యాణం చేయాలి, శ్రీరామనవమి వేస్తే పూజ చేయాలి, సీతమ్మ వారికి పూజ చేసుకోవాలి, రామునికి హారతి పట్టుకోవాలి. కానీ మీ భారతీయ జనతా పార్టీ పోస్టర్ల మీద రాముని యొక్క పోస్టర్లు పెట్టుకొని మీరు పంచిన పోస్టర్లు రోడ్ల మీద పడితే ప్రజలు తొక్కుకుంటూ పోతున్నారు. దయచేసి గమనించాలి. ఇదేనా మీకు రాముని మీద ఉన్నటువంటి గౌరవం? ఇదేనా మీరు రామ భక్తులకు చూపించాల్సిన గౌరవం? ఇదేనా సీతమ్మ వారికి మీరు ఇచ్చే గౌరవం అని అడుగుతున్నాడు. ఏ ఊళ్ళో పోతే ఆ ఊళ్ళో రోడ్ల మీద మీ పోస్టర్లు తొక్కుకుంటూ పోతున్నారు ప్రజలందరూ. కానీ మరి అటువంటి పోస్టర్ల పైన మీ బీజేపీ పక్కకు మీ రాముని బొమ్మలు, సీతమ్మ వారి బొమ్మలు, హనుమంతుని బొమ్మలు వేసుకొని ఇవాళ శ్రీరామని ఒక